కాబట్టి మన మనసులలో వెలిగించిన ఈ జ్వాల, కందుకూరి జ్వాల చిరకాలం ఉండాలి, వారి యొక్క ఆశయాల జ్వాల. అందరినీ కూడా మనల్ని ఇక్కడికి రప్పించినటువంటి కందుకూరి గారికి జోహార్ అర్పిద్దాం. కందుకూరి గారి పేరుతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం ఉద్దేశం ఏమిటంటే, ఆయన 100 ఏళ్ల క్రితం ఆల్రౌండర్, ఒక మంచి సంస్కర్త, మంచి ఉపాధ్యాయుడు, మంచి మార్గదర్శి, అభ్యుదయవాది, మంచి కవి, మంచి పాత్రికేయుడు, మంచి నడవడిక, ఏకసంతాగ్రాహి. అంటే ఒక మనిషికి ఎన్ని మంచి లక్షణాలు ఉండాలో అన్ని మంచి లక్షణాలు ఆయనలో ఉన్నాయి. అంతకంటే ముఖ్యంగా పెద్ద పోరాట యోధుడు. దాంతోపాటు ఇప్పటికే మనం చేరుకోలేనంత ముందు ఆలోచన చేసినటువంటి వ్యక్తి. వర్ధంతి సందర్భంగా మీ అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొదటిగా కందుకూరి వారి జీవితాన్ని గురించి పరిచయం చేయడానికి నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈ ఆర్గనైజ్ కమిటీ వారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. సాధారణంగా ఈ సృష్టిలో, ఈ విశ్వంలో 3 దశలు ఉంటాయని, ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ప్రాణమున్నా ప్రాణం లేకపోయినా ప్రతి వస్తువుకి, ప్రాణికి 3 దశలు ఉంటాయని చెప్తాడు. అందులో మొదటిది బర్త్, పుట్టుక. రెండవది గ్రోత్, అభివృద్ధి. మూడవది డెత్, మరణం. ఈ 3 దశలు బహుశా ఈ విశ్వంలో ఉన్నటువంటి ప్రతిదానికి అప్లై అవుతాయి అంటాడు ఆర్నాల్డ్ టాయిన్బీ. అలాగే ప్రపంచంలో మహోన్నతమైన స్థాయికి ఎదిగిన సంస్కృతి, నాగరికతలకు కూడా ఈ దశలు వర్తిస్తాయి. యూరోప్లో రోమన్ చర్చ్ అనేటువంటిది అలాగే చాలా మహోత్కృష్టమైనటువంటి స్థానానికి ఎదిగి అభివృద్ధి చెంది, అది కూడా పతనావస్థకు చేరినప్పుడు దానిని తిరిగి పునర్జీవింప చేయడానికి రెనైజెన్స్ మూమెంట్ అనేటువంటి సాంస్కృతిక పునర్జీవనం అనేటువంటి దాన్ని తీసుకురావడానికి ప్రయత్నించారు. అంటే ఆనాడు వ్యవహారిక భాషావాదులు అన్నారు. మనందరికీ తెలుసు బొడుగు రామూర్తి మంత్రి గారు, వీళ్ళందరూ కూడా వ్యవహారిక భాషావాదులుగా కేవలం వ్యవహారిక భాషలోనే సాహిత్యం ఉండాలి, ఉంటే అందరికీ కూడా చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. పండితుల నుండి సామాన్యులు, కాపుల వరకు కూడా సాహిత్యం మనకి చదువుకోవడానికి అందుబాటులో ఉంటుంది అనేది వ్యవహారిక భాషావాదుల యొక్క వాదన. ముక్కు పచ్చలారని పసికూనల జీవితాలను తమ ఉక్కు పాదాల కింద తొక్కిపారేసే ఈ పురుషాధిక్య సమాజాన్ని ఆ వసివాడని పసికొందులు బలి అయిపోవలసిందేనా? నిరంతరం అన్యాయం, అక్రమాలను భరిస్తూ జీవితాంతం చిత్రహింసలు అనుభవిస్తూ కట్టుబానిసల్లా పడి ఉండాల్సిందేనా? వద్దు. అలా చిత్రహింసలు అనుభవిస్తూ కృషించి నశించిపోవడం కంటే హక్కుల సాధన పోరాటంలో అంతరించిపోవడమే గౌరవం. నేటి సమాజం వికృత సమస్యల విలయ తాండవ రక్కసి కోరలకు చిక్కి ఊపిరి సలపక చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. దాన్ని సంరక్షించే బాధ్యతను స్వయంగా నా భుజస్కంధాలపైకి ఎత్తుకున్నా. కొందరు స్వార్థపరులు తమ స్వార్థం కోసం వింత వింత ఆచారాలను, విడ్డూరపు సంస్కృతులను సృష్టించి అమాయకులపై బలవంతంగా రుద్ది ఒక బానిస సమాజాన్ని తయారు చేశారు.
దురాలోచనలు, దుష్ట శక్తులతో, కొన్ని మూఢనమ్మకాలతో అత్యధిక ప్రజానీకానికి విద్యను దూరం చేసి వారిని కట్టు బానిసలుగా మార్చి తమ చుట్టూ తిప్పుకుంటున్నారు. చదువు అందరికీ అందని ద్రాక్షే అయింది. సేతుబంధాసన, చక్రాసన, సర్వాంగాసన, విస్తరిత పాద సర్వాంగాసన, పద్మ సర్వాంగాసన, పద్మ సర్వాంగ గర్భపిండాసన, హలాసన. Hands back, tigers, start! Hands back, monkey, start! Hands back, sit up, start! Hands back, snake, left hand, start. Hands back, elbow, start. Okay, breathing, start. Okay, Nana, up. Move. Okay, Nana, this side. And move. Next, first kata చేసే వాళ్ళు రావాలి నాన్న వీడియో నాన్న ఇక్కడ ఫస్ట్ లైన్ మూవ్ హస్ కలెం స్టార్ట్
ఓకే అప్ హస్ ఓకే నెక్స్ట్ టైర్ కట ఓహో జననీ జన్మభూమిచ్చ స్వర్గాదపి గరియసి అన్నారు పెద్దలు ఎందుకంటే ఆ. ఉన్నవారు కన్న తల్లి స్వర్గం కన్నా గొప్పది నిజమేనండి. ఏమండి ఎందరెందరో మహా కవులను కళాకారులు కన్నటువంటి యొక్క మన భరత మాత మన యొక్క భరత నారి ఆహా. భరత మాతని ఆ. ప్రజలు స్మరించుకుందాం నాయన ఆహా. ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః అన్నారు పెద్దలు. ఓహో. అందుకే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు పాదాభివందనం ఆచరించి మనకు పగలనక కష్టపడి విద్యను నేర్పిన గురువు గారికి ఏమండి గురువు గారి కళాభివందనాలు ఆచరించాలి ఆయన. అందుకనే భరతమాతని వయసులో స్మరించుకుందాం. అందుకే స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం, స్వాతంత్రపు సమరయోధులందరికీ వందనం, స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకు అభివందనం, స్వరాజ్యాన్ని సాధించిన ధీరులకు అభివందనం. వందే మాతరమమ్మ భారత జనని, వందనమమ్మ వాణి భారతావని, వందే మాతరమమ్మ భారత జనని, ఓహో వందనమమ్మ వాణి భారతావని. వీర భగతు నేతాజీ అంబేద్కరు రాజాజీ, వీర భగతు నేతాజీ అంబేద్కరు రాజా, పటేలు లజపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే, పటేలు లజపతి శాస్త్రి గురు గోవింద్ గోఖలే, కన్నెగంటి హనుమంతు కందుకూరి అల్లూరి, కన్నెగంటి హనుమంతు కందుకూరి అల్లూరి, పింగళి వెంకయ్య వీర పాండ్యగట్ట బ్రహ్మణ, పింగళి వెంకయ్య వీర పాండ్యగట్ట బ్రహ్మణ, పరపుత్రుల ఇటు సాహిత్యం పట్ల అలాగే మరి సమాజం పట్ల ప్రత్యేకించి మహిళల్లో కూడా వారు అవసరం బాలికల పట్ల అలాగే వితంతువులు పునర్వివాహం మీద అనేక సమస్యలు మహిళలు ఎదుర్కొనే సమస్యలన్నింటి మీద కూడా వారు పోరాటం చేయడం, అలాగే వారికి చదువు ఉండాలి అని అనుకోవడం, సమాజంలో పీడించే మూఢాచారాలన్నింటినీ కూడా వ్యతిరేకించి మరి ప్రజల్ని విజ్ఞానవంతులు చేయడం, ఇంత కూడా ఈ రకంగా ఆయన కృషి అనేక విధాలుగా ఉండిన ఒక విలక్షణ వ్యక్తిగా మనం చెప్పుకోవచ్చు. అలాంటి వ్యక్తి గురించి ఈరోజు మరి అన్ని కవర్ అయ్యేటట్టుగా మరి చూసినట్టయితే కళని, సాహిత్యాన్ని, అలాగే మరి భాషని, ఆయన చేసిన కృషిని, ఎలా ఉండాలి భాష మన మేడం గారు చెప్పారు. ఒక స్కూల్లో టీచర్గా పనిచేసేటప్పుడు ఆయన ఎక్స్ట్రా క్లాసులు తీసుకునేటప్పుడు ఆ రాత్రిపూట పాఠం చెప్పాల్సి వస్తేనో అక్కడ దెయ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ దెయ్యాలు ఉన్న దగ్గర మీరు రాత్రిపూట పాఠాలు చెప్పొద్దన్నారట ఊళ్ళో పెద్దవాళ్ళంతా. వేరే చోటకు వచ్చి పాఠాలు చెప్పండి పైన పెచ్చులుడిపోతుందట. సార్ చూసి అరే అక్కడికి వెళ్దామంటే లేదు సార్ అక్కడ దెయ్యాలు ఉన్నాయి అక్కడ వెళ్ళటానికి లేదన్నారట పిల్లలు. అయితే మా ఇంట్లో ఒక దెయ్యం ఉందిరా, ఆ దెయ్యానికి ఒక తోడు దెయ్యం కావాలా, సో ఆ తోడు దెయ్యాన్ని పట్టి తెచ్చుకుందాం పదండి వెళ్దామని చెప్పేసి తీసుకెళ్ళాడు. పరిస్థితుల్లో ఉన్నాము. ఈ దేశంలో ఉన్నటువంటి ఆర్థిక రాజకీయ సామాజిక జీవితం అతలాకుతలంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం వీరేశలంగా స్ఫూర్తిదాయకంగా దేశభక్తితో తీసుకోవటం మన యొక్క కర్తవ్యంగా మనం భావిస్తున్నామని నేనైతే మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. రోజు ఆలోచన వస్తుంది, ఈ దేశం ఎటుపోతుంది, ముందుకు పోతుందా వెనక్కి పోతా ఉందా, ఈ దేశం యొక్క పరిస్థితి ఏమిటి అనేది రోజు కూడా ప్రశ్నిస్తున్నటువంటి సందర్భం ఇది. అందుకని సమాలోచన సామాన్యమైన సమాలోచన కానే కాదు అని నేనైతే భావిస్తున్నా. ఇది ఒక థాట్ ప్రొవోకింగ్, ఈ సమాలోచన ఒక థాట్ ప్రొవోకింగ్. ఈ సమాలోచన సమాజంలో ఉన్నటువంటి అంతరాలను అర్థం చేయడానికి చేసేటువంటి పోరాటంగా అయితే నేను భావిస్తున్నాను. 100 సంవత్సరాలు పూర్తయినవి చనిపోయి, పుట్టి కాదు వీరేశలింగం గారు చనిపోయి 100 సంవత్సరాలు అయినాయి కాబట్టి 100 సంవత్సరాలతోటి వీరేశలింగం గారి యొక్క పూర్తి రోజు కార్యక్రమాన్ని పెడదామని మేము ఆలోచించాము. అది పెట్టాము. కరెక్ట్గా
ఆ యొక్క వారసత్వాన్ని, ఆ యొక్క స్ఫూర్తిని అందుకుని ఈరోజు కరెక్ట్గా ఒక 5 సంవత్సరాల తర్వాత ఇలాగే ఎన్నికలు జరిగాయి. మనందరం కూడా ఆసక్తిగా ఎన్నికల ఫలితాల గురించి ఎదురు చూస్తున్న సందర్భం. ఈ విరామంలో మనం కరెక్ట్గా 5 సంవత్సరాల తర్వాతే ఈ యొక్క కార్యక్రమాన్ని తిరిగి ఈ యొక్క నిర్వాహకులు ఇక్కడ నరసింహారావు గారు, వారి బృందం, నిజంగా నేను ప్రత్యేకంగా వారిని అభినందిస్తున్నాను. 105 సంస్థలతో కలిపి ఈ యొక్క కార్యక్రమాన్ని ఈ విధంగా అద్భుతంగా డిజైన్ చేశారు. నేను పొద్దున్న నుంచి చూశాను, నాకు చాలా బాగా అనిపించింది, చాలా స్ఫూర్తిగా అనిపించింది. కందుకూరి వీరేశలింగం గారి స్ఫూర్తి ఈ సభా నిర్వహణలో కనిపించింది. ఇందాక ఉదయం 2 సాంస్కృతిక కార్యక్రమాలు నన్ను ఆకర్షించాయి. ఒకటి, అమ్మాయిలతో కలిసి వీరేశలింగం గారికి పుష్పాంజలి ఘటించారు, చాలా చక్కగా. దాంట్లో విశిష్టత ఏంటంటే వీరేశలింగం గారి గురించి చెప్పడం అనేది ఆధునికత, అయితే ఆ రూపం శాస్త్రీయ నృత్యం రూపంలో ఆధునిక భావాలు చెప్పినటువంటి వీరేశలింగం గారిని స్మరించుకోవడం ఈరోజు అదే కావాల్సింది. మన దేశం మీద 2 రకాల సంస్కృతులు మన యొక్క భావజాలం మీద రుద్దబడుతున్నాయి. 2 రకాల సంస్కృతులు. ఒకటి ప్రాచీన సంస్కృతి, సనాతన ధర్మం పేరుతోటి ఒక ప్రాచీన సంస్కృతికి చెందిన భావజాలం మన అందరినీ కూడా నడిపిస్తుంది. రెండవది ప్రపంచీకరణ పేరుతో వచ్చినటువంటి పాశ్చాత్య సంస్కృతి. ఈ 2 సంస్కృతులు కూడా ఎక్కువగా నష్టం కలిగించాయి. మేలు ఉండొచ్చుగాక, సనాతన ధర్మంలో కూడా మేలుంది. స్త్రీలకి అభివృద్ధి చెందడం కోసం ఆ రోజుల్లో ఉన్న సమస్యని ఆయన పరిష్కరించారు. వీరేశలింగం గారు ఆ రోజు బాల్య వివాహాలు, చిన్న పిల్లలు వితంతువులు అయిపోయి ఇళ్లల్లో ఉండిపోయి వాళ్ళకి వివాహం జరగకపోతే మళ్ళీ వాళ్ళు వివాహం చేసుకుని వాళ్ళు సమాజంలో బతకాలి అని ఆలోచించారు. 105 సంవత్సరాలు ఆయన చనిపోయి 105వ సంవత్సరం ఇది. ఇప్పటికీ ఇంకా ఆ సమస్య ఉంది. అంటే ఎంత సమాజంలో ఎంత మార్పు ఎవరు తీసుకొచ్చారు, ఎవరు తీసుకురాగలిగారు. ఈరోజు ఇక్కడ ఇంతమంది ఉన్నాము, ప్రతి ఇంట్లో ఈరోజు ఒక వితంతు ఉంది. ఒక స్త్రీ ఎటొచ్చి తన కాళ్ళ మీద తను నిలబడగలుగుతోంది ఈ రోజుని. ఆ రోజులో తండ్రి చాటు, తల్లి చాటు, తాత చాటు, అన్న చాటు, బిడ్డ చాటు అలా బతికింది స్త్రీ. ఈ రోజుని 33% వచ్చినా మనకి హక్కు స్త్రీలుగా రోడ్డు మీద బతకగలుగుతుంది. ఆరుద్ర గారి పాటలో చెప్తారు. ఇంకొక విషయం, కందుకూరి గారు గొప్ప సంఘ సంస్కర్త అని చెప్పుకున్నాం. సతీ సహజనం గురించి అందరూ మాట్లాడారు. మనం కంట్లో చిన్న నలుసు పడితేనే, వంట చేస్తున్నప్పుడు చిన్న వేడి సెగ తగిలితేనే అల్లాడిపోతాం కదా. బతికున్న ఒక స్త్రీమూర్తిని తీసుకొచ్చి చితి మీద కూర్చోబెట్టి తగలబెడుతుంటే, ఆవిడ శరీరం ఆ మంటల్లో దహనం ఉంటుంటే ఆ స్త్రీమూర్తి ఎంత ఆహాకారాలు అర్చుంటుంది, ఎంత ఆత్మనాదాలు చేస్తుంటుంది. కానీ ఏ ఒక్కరి గుండె కరగల, ఏ ఒక్కరు మారలా. వేలాది మంది స్త్రీమూర్తులను చిత్ర మీద బతికున్నటువంటి స్త్రీలు తగలబెట్టేశారు. ఈ దేశంలో ఉన్న 3 కోట్ల మంది దేవతల్లో ఒక్క దేవుడు కూడా రాలా. 1,50,00,000 మంది ఆడదేవతలు కూడా రాలా వాళ్ళని కాపాడటానికి. భర్త కోల్పోయి జీవితాన్ని నాశనం చేసుకున్న ఆడపిల్లలు 3 భార్యటువంటి జీవితంతో బాధపడతా ఉంటే, ఆ బతుకుతూ ఉంటే, ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ముఖ్యంగా చిన్నారులు నాట్య ప్రదర్శనలు కానీ, కుంఫు కానీ, అలాగే మరి యోగా కానీ, అలాగే ఏకపాత్రాభినయం చేస్తున్న హమీద్ కానీ, అనేక రంగాల్లో ఉన్నటువంటి మరి అందరూ కూడా ఇక్కడ పాల్గొని ఈ రోజున కందుకూరికి ఘనమైన నివాళి అర్పించగలిగామంటే అందరి యొక్క సహకారం. రాబోయే రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని మేము చేయాలని చెప్పేసి కోరుకుంటూ, అలాగే ఈ రోజున మరి ఈ కార్యక్రమానికి మరి నుంచి ఇచ్చేసి ఈ కార్యక్రమంలో మరి మంచి అభ్యుదయమైనటువంటి పాటలు పాడి ఈ కార్యక్రమానికి మరింత వనిదించిన జగన్ గారికి, అలాగే ప్రజానాట్య మండలి సభ్యులకి పాల్గొన్న గత 20 సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, నరసింహారావుపేట, ఏలూరు. ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సంట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైర్, యూవీ లైట్ స్టెరిలైజర్, యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది. ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి
దంతవ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది. డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు, ఇంప్లాంట్స్ కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు, రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్. అత్యంత ప్రామాణికమైన ఆటోక్లేవింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత. దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స, ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ, యాక్సిలోఫేషియల్ వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల, వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్,